అత్తయ్య గారు, శ్రావణ మాసం కదా, నాకు ఒక కొత్త చీర కొనివ్వండి అత్తయ్య గారు. అమ్మో, మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టు చీర కొనడం అవసరమా కోడలి పిల్ల? అత్తయ్య గారు, మీరు పోయిన శ్రావణ మాసంలో కూడా ఇలాగే చెప్పారు. నాకు తెలీదు, ఎలాగైనా నాకు చీర కొనివ్వండి అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య గారు. సరేలే, కొనక చేస్తానా, రెడీ అయి ఉండు. కొంచెం సేపాగి వెళ్దాం షాపింగ్ మాల్కి. అలాగే అత్తయ్య గారు, మా అత్తయ్య బంగారం అని నాకు తెలుసు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. A few moments later. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. పాటలు పాడింది చాలే, నువ్వు తొందరగా పోనీయు. మొహం పగిలిపోద్ది. ఏం కావాలి మేడం? ఇదిగో బాబు, మా కోడలికి మంచి పట్టు చీర ఒకటి చూపించు. ఇది చూడండి మేడం, చాలా బాగుంటుంది. ఎంత అది? కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే మేడం. ఆఫర్లో 90,000 రూపాయలకి ఇస్తాను, తీసుకోండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బాబు, 90,000 రూపాయలా? నాకేం వద్దులే ఈ చీర, ఇంకోటి చూపించు. అయితే ఈ చీర చూడండి, 50,000 రూపాయలు మాత్రమే మేడం. అమ్మో, 50,000 వద్దులే బాబు. అలాంటి చీరలు మా ఇంట్లో 10 ఉన్నాయి, ఇది వద్దులే మాకు. అత్తయ్య గారు, ఏంటి? 50,000 కదా అత్తయ్య గారు, కొనండి అత్తయ్య గారు. 50,000? నువ్వు సంపాదించవే 50,000, తెలుస్తుంది. సరే వద్దులేండి అత్తయ్య గారు, కోప్పడమాకండి నన్ను. ఇదిగో చూడు బాబు, నువ్వు అంత రేట్లు చూపిస్తే మేము తీసుకోం, మాకు తగ్గట్టుగా చూపేయవయ్యా నువ్వు. సరే అయితే ఇదే ఫైనల్ అమ్మా. ఈ చీర చూడండి, కేవలం 10,000 రూపాయలు మాత్రమే. అంత నాసిరకం చీరలు అయితే మాకొద్దు. సరే అమ్మా, అసలు మీ బడ్జెట్ ఎంతో చెప్పండి, దాన్ని బట్టి నేను చీరలు చూపిస్తాను. నా బుర్ర తినమాకండమ్మా పొద్దున్నే వచ్చి. అట్లా అడుగు, బాగుంది, చెప్తాను. ఇదిగో నా బడ్జెట్, ఇంతకు మించి 1 రూపాయి కూడా నేను పెరగను. ఇస్తే ఇవ్వు చీర, లేకపోతే లేదు. మా ఊర్లో ఇంతకి 2 చీరలు వస్తాయి తెలుసా? నువ్వేంటో మరి ఇంత రేట్లు చెప్తున్నావు. మేము అమాయకుల్లా ఉన్నామని మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావా నువ్వు? అమ్మా, నువ్వు ఇచ్చే డబ్బులకి చీర కాదు కదా, నా షాప్లో జాకెట్ ముక్క కూడా రాదు. వెళ్ళవమ్మా, వెళ్ళు. పొద్దున్నే భలే మంచి బేరమే దొరికిందిలే, వెళ్ళండి ఇక్కడ నుంచి. పోవయ్యా, నీ షాప్ ఒకటే ఉంది మరి ఇక్కడ. నువ్వేంటే, పదవే, ఇంకో చోట కొనుక్కుందాం, ఇక్కడెందుకు ఇంకా? ఈమెన చీర అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ.